ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు రాకడ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్లో అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు, ఎలా బయటపడతాడు, ఏమేం చేస్తాడు, దాని పరిపాలనలో ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంత్యక్రీస్తు రాజ్య పరిపాలనలో మన ప్రపంచ శాంతి అనేది, సర్వమత సమ్మేళనం అనేది, యూరో కరెన్సీ అనేది, ఇంటర్నెట్ వ్యవస్థ అనేది, 666 ముద్ర, అంత్యక్రీస్తు పరిపాలన, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా ఒక అంశాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుట, రాప్చర్ అంటారు. క్రీస్తు సంఘము ఎలాగా ఎత్తబడుతుంది, యేసుక్రీస్తు వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతాయి, ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు, ఏమేం జరుగుతాయి అనే విషయాలన్నిటి కూడా కూలంకుషంగా మనం ఈరోజు నేర్చుకొని పోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయండి, ధ్యానం చేయండి. నేను చెప్పిన మాటలన్నీ మీరు వినవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో అవి ఉన్నవే లేదో పరిశీలన చేసి మీరు చూసుకొని దాని ప్రకారంగా మీరు సిద్ధపడవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే యేసుక్రీస్తు రెండవ రాక్ అనే విషయాలు, యేసుక్రీస్తు రెండవ రాకడ అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు రెండవ రాకడంటే ఆయన రెండోసారి మరలా భూమి మీదకి రాబోతున్నాడు. రెండవసారి రాబోతున్నాడంటే క్రీస్తు వారు మొదటిసారి వచ్చారని మనం ఖచ్చితంగా నమ్మాలి. దానికంటే ముందుగా మనం రెండో రాకడ గురించి ఆలోచించేదానికంటే ముందుగా మొదటి రాకడ గురించి ధ్యానం చేద్దాం. మొదటి రాకడ అంటే యేసుక్రీస్తు వారు మొదటిసారి లోకానికి వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. చూడండి, అయితే అదొక భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయచ్చున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభువు అయిన క్రీస్తు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియమ్మ గారి గర్భమున ఒక శిశువుగా పుట్టి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి మనిషి గర్భాన జన్మించి దేవుడే మనిషిగా పుట్టి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే దానిని మొదటి రాకడ. యేసుక్రీస్తు వారు శరీరరీతిగా మనిషి కుమారుడిగా వచ్చిన దానిని మొదటి రాకడ అని పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైపోయి శిష్యులను బలపరిచి సర్వసృష్టిగల సువార్తను ప్రకటించి నా నామమున బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం పొందిన రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుడు కొన్ని మాటలు చెప్పి శిష్యులను బలపరిచి ప్రపంచ దేశాలకి ఆయన మిషనరీలుగా పంపించాడు. వారి ద్వారా అనేక మంది ఆ రోజు యెరూషలేము ప్రాంతంలోని క్రీస్తు సువార్త ప్రకటించాడు. ఆయన శిష్యులు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించి అనేక మందిని యేసుక్రీస్తు శిష్యులను గాను విశ్వాసులుగాను మార్చి ఉన్నారు. ఆ మార్చి ఉన్నటువంటి సర్వ జనాంగమే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు నామమున ఎరిగి బాప్తిసం పొంది సిద్ధపాటు కలిగి ఎవరైతే ఆయన సేవిస్తూ విశ్వాసులుగా కొనసాగుతున్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క సంఘము. ఆయన స్వరక్తము చేత రక్షించబడిన సంఘము. విశ్వసించి తోమా అన్నాడు కదా, నీవు చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనమంతగా యేసుక్రీస్తుని చూడలేదు, ఫిజికల్గా చూడక నమ్మిన వారందరం కూడా మనందరం ధన్యులము. మనందరం కూడా క్రీస్తు సంఘము కిందకి వస్తాము. క్రీస్తు సంఘముగా ఏర్పాటు చేయ ఎక్లేషియా అనేటువంటి మాట క్రీస్తు సంఘానికి నిర్వచనంగా దాని అర్థంగా ఉంటుంది. ఎక్లేషియా, క్రీస్తు సంఘాన్ని ఎక్లేషియా అంటారు. ఒక సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ప్రత్యేకించబడిన జనాంగాన్నే సంఘం అంటారు. ఈ సంఘం ఒక సమాజంగా కూడుకుంటూ యేసుక్రీస్తు రాకడ వరకు కూడా నమ్మకంగా కొనసాగుతున్నటువంటి ఒక సమాజము. అయితే చూడండి, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము మరి ప్రపంచ దేశాలలో అనేక సంఘాలు. ఒక చిన్న పల్లెటూరులో చూస్తేనే దాదాపు 10-15 సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలు ఏమైనా కావచ్చు, డినామినేషన్స్ ఏవైనా కావచ్చు, వీటికి ఏదైనా పేరు ఉండవచ్చు. కానీ క్రీస్తు సంఘం అంటే దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కలిపి వాటిల్లో క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రక్తం చేత కడగబడి ప్రత్యేకించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సార్వత్రిక సంఘము అని పిలుస్తారు, లేదా వధువు సంఘము అని పిలుస్తారు. వధువు సంఘం అని ఎందుకు పిలుస్తున్నారంటే, యేసుక్రీస్తు వారు మధ్యకాశానికి రావడాన్ని, సంఘము భూమి మీద ఉన్న సంఘాన్ని తీసుకెళ్ళి మధ్యకాశంలో క్రీస్తు కలిపి నిబంధన చేయడాన్ని బట్టి భూమి మీద ఉన్న సంఘాన్ని వధు సంఘంగాను యేసుక్రీస్తును వరుడుగాను పోల్చారు. ఈ వివాహం చేయబడేటప్పుడు
ఎలాగైతే వధువుని తీసుకొచ్చి వరుణ్తో ఐక్యపరుస్తారో అదే రీతిగా సంఘాన్ని తీసుకెళ్ళి క్రీస్తుతో ఐక్యపరిచి నిబంధన చేసి ఆయనతో సదాకాలం ఉండేలాగా ఒక నిబంధన చేయడాన్ని, ఒక వివాహ నిబంధన ఎలాగ చేస్తారో దానికి సాదృశ్యంగా సంఘమును వధువు సంఘం అన్నారు, యేసుక్రీస్తు వారిని వరుడు అన్నారు. కాబట్టి ఒక పెండ్లి విందులో ఎలాగైతే ఐక్యపరుస్తారో అదేగా మన సంఘము మధ్యాకాశానికి వెళ్ళబడి క్రీస్తు అంటుకట్టబడి ఐక్యపరచబడి సదాకాలము క్రీస్తు కూడా పరలోక రాజ్యం నివాసం చేసేదాన్ని ఒక వివాహ నిబంధన అంటూ ఉన్నారు. అయితే ఈ వధు సంఘం లేదా సార్వత్రిక సంఘము ప్రపంచమంతా ఉంది. చాలామంది అంటారు మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది, మేమే ఎత్తబడతాం అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను, ఎత్తబడే వాళ్ళు ఎవరంటే క్రీస్తుని ఎరిగి కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేవారు ఏ సంఘంలో ఉన్నా, ప్రపంచంలో ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అది సంఘంలో లేకపోయినా ఇంట్లో ఉన్నా, వారు ఎక్కడ నివాసం చేస్తున్నా క్రీస్తుని ఎరిగి అంగీకరించి కడగబడి ఎదురు చూసేవారందరూ కూడా ఈ యొక్క సంఘానికి వస్తారు. దీనినే సార్వత్రిక సంఘం అంటారు. యేసుక్రీస్తు వారు వచ్చిన రాకడ, ఈ మొదటి రాకడ గురించి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు రెండో రాకడలో వచ్చేటప్పుడు క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండో రాకడలో ఎత్తబడతారు. మత్తయి సువార్త 24:31 విధంగా రాయబడింది, మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం ఎక్కి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకోవాలని పోగు చేయను. ఇక్కడ సంఘం పేరు రాయబడలేదు, డినామినేషన్ పేరు రాయబడలేదు. ఆయన ఏర్పరచుకున్న వారిని నలుదిక్కుల నుండి పోగు చేస్తాడు. న్యూస్ అంటే నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. న్యూస్ అంటే మనకి అన్ని విధాల నుండి వచ్చే 4 దిక్కుల నుండి వచ్చేదాన్ని వార్త అంటాం. ఇప్పుడు నలుదిక్కుల నుండి అనేకమైన ఏర్పాటు చేయబడే వారిని సంఘం అంటుంది. దాన్ని సార్వత్రిక సంఘం. దేవుడు దూతలను పంపించి ఆయన వచ్చే ముందంట బూర ఊతగానే దూతలు వెళ్ళిపోయి నలుదిక్కుల భూమి మీద ఉన్నటువంటి వారందరిని కూడా వారు తీసుకొని మధ్యాకాశమునకు తీసుకొని వెళ్ళి ప్రభువుకి అప్పగిస్తారు దూతలు. ఈ అప్పగించేది ఎవరు? మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు వెడలిపోతాడు పైకి అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిపోయారో భూమి మీదకి పరిశుద్ధాత్మ ఆయన అగ్ని నాలుకల్లో వచ్చారు కదా, భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అగ్ని నాలుకల్లో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆత్మ ఇంతవరకు భూమి మీదే ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే ఈ నలుదిక్కులు ఉన్న సంఘాన్ని దూతల సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని వెంటబెట్టుకొని ఎత్తబడగానే వీరందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభు బోర ఎప్పుడైతే పరలోక రాజ్యంలో మోగుతుందో వెంటనే ఈ కార్యము జరుగుతుంది. దీనినే ర్యాప్చర్ లేదా ఎత్తబడుట అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, సెకండ్ కమింగ్లో వచ్చినప్పుడు ఆయన వచ్చే రాకడని 2 దశలుగా మనము ఏర్పాటు చేసుకుని మనం చూసినట్టయితే మొదటిది ర్యాప్చర్ ఎత్తబడుట, రెండవది బహిరంగ రాకడ. ఎత్తబడడాన్ని ర్యాప్చర్ని రహస్య రాకడ అని పిలుస్తున్నారు చాలామంది. రహస్య రాకడ అంటే ఎవ్వరికి కూడా తెలియదు. యేసుక్రీస్తు రాకడలో 2 ఘట్టాలు ఉంటాయి. మొదటి ఘట్టము రహస్యంగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. బూరం మోగినప్పుడు మధ్యాకాశానికి వచ్చే ముందు ఎవరైతే భూమి మీద విశ్వాసులైన వారు, క్రీస్తు సంఘం కలిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు, వీరందరికీ మాత్రమే బూర శబ్దం వినపడుతుంది. వారు ఎక్కడ ఉన్నవారు అక్కడ మొత్తాన్ని విడిచిపెట్టేసి అక్షయ దేహాలు ధరించుకొని వారు మధ్యాకాశానికి ఒక్క రెప్పపాటులో కొనుకోబడతారు. దీనినే రహస్య రాకడ అని పిలుస్తూ ఉన్నాం. రహస్య రాకడికి బహిరంగ రాకడికి 7 సంవత్సరాల మధ్య కాలము గడువు ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి మొట్టమొదటిగా ముందు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి రాగానే మొదటగా ఎవరెవరు లేపబడతారంటే భూమి మీద ఉన్న సజీవులమైన సంఘము, మృతులైనటువంటి వారు, క్రీస్తున్న మృతులైన వారు మొట్టమొదటిగా లేపబడతారు. వీరిద్దరిని తీసుకునే సంఘం మధ్యాకాశానికి వెళితే మధ్యాకాశాన్ని మరలా భూమి మీదకి రావడానికి క్రీస్తుకి ఇంకా 7 సంవత్సరాల టైం. దీన్ని బహిరంగ రాకడలో 2 ఘట్టాలు. మొదటి ఘట్టము రహస్య రాకడ లేదా ఎత్తబడుట, రెండో ఘట్టము ఆయన పబ్లిక్గా దూతలను పరిశుద్ధులను వెంటబెట్టుకుని భూమి మీదకి వచ్చేదాన్ని, పబ్లిక్గా వచ్చేదాన్ని యేసుక్రీస్తు రాకడ అని పిలుస్తూ ఉన్నాం. రాకడలో 2 ఘట్టాలు. ఇప్పుడు దేవుని రాకడలో ఎత్తబడే దేవుడు క్రీస్తు ఎత్తబడే సంఘంలో 2 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్ వచ్చరికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము, ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరములో కానీ మనమందరము మార్పు పొందదము, బోరములను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందదము. మొదటి ఘట్టం చూస్తే ఇక్కడ చూడండి, మనమందరం నిద్రించము కానీ ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటులో కడబోరగా ఎక్కడైతే మోగబడుతుంది, కడబోర అంటే చివరి బోర మోగగానే మనమందరము మార్పు పొందుతాము. మార్పు పొందుట ఏంటి? ఇప్పుడు మన దేహాలు మనం ఇలా లేచి నిలబడితే మనం 1 ఇంచు కూడా పైకి లేవలేము, కొంచెం 1 అడుగు లేస్తాం, మళ్ళీ భూమి మీద పడతాం. కానీ మన దేహం మార్పు చెందిద్ది. ఇప్పుడు ఈ అక్షయమైనటువంటి శరీరం అక్షయ దేహంగా మార్చబడుతుంది. మార్చబడినప్పుడు కూడా లేపబడదుము.
అంటే ఒక్క నిమిషంలో రెప్పపాట్లో ఈ దేహాలు ఈ శరీరాలు రెప్పపాట్లో ఎత్తపడతాయి. దీన్ని ర్యాప్చర్ అంటూ ఉన్నారు. దీనిని గురించి మనం ఆలోచించినట్లయితే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎత్తబడే సంఘంలో 2 గ్రూపులు మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 క్రీస్తునందు మృతులు అక్షయులుగా లేపబడతారు. రెండవదిగా తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 సహోదరుల నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా మీద నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులో నిలిచిండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని పురతోనూ పరలోకంలో ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులమైన నిలిచిండు మనము ఆయన వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొండ ఆకాశ మండలముకు మేఘం మీద కొనుపబడుతుంది. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చదవకన్నా కూడా ఆదరించుకోనండి. చూడండి, క్రీస్తు రాకడలో 2 సంఘటనలు జరుగుతాయి. మొదటిది క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. రెండవది క్రీస్తునందున్న సజీవులు లేస్తారు. కడబోరం రోగగానే బోరశబ్దం వినపడగానే మొట్టమొదటి ఇచ్చేది క్రీస్తునందు మృతులు. క్రీస్తునందు మృతులు అంటే ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధంగా జీవించి మరణించినటువంటి వారందరూ ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు అనుకుంటున్నారు. సమాధుల్లో వారి శల్యములు ఉన్నాయి, సమాధుల్లో వారి దేహములు కళేబరాలు ఉన్నాయి, వారి యొక్క ఎముకలు ఉన్నాయి. కానీ వారి ఆత్మలు పరదేశులో భద్రపరచబడి ఉన్నాయి. క్రీస్తునందు మృతులు అంటే కడబోరం రోగానే మొట్టమొదటిగా లేచేది ఎవరంటే క్రీస్తునందు మృతులు. అందరూ ఎక్కడున్నారు? పరదేశంలో. అంటే పరదేశు ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే కడబోరం మోగిందో బోర శబ్దం వినపడేది ఎవరికంటే క్రీస్తునందు మృతులైన వారికి, పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ బోర శబ్దం వినబడితే వారు లేపబడతారు. అనగా వారు ఎక్కడ ఉంటారంటే దాదాపుగా పరదేశంలో ఉన్నారు. చనిపోయిన వారు సమాధులు ఉన్నవారు లేస్తారా అంటే సమాధులు ఇప్పుడు చూస్తే వారికి సంబంధించిన ఎముకలు కొన్ని ఉండొచ్చు, కొంతమంది సమాధి చేయబడవచ్చు, కొంతమంది సమాధి చేయబడకుండా సముద్రంలోనో కాల్చబడటమో ఎక్కడో కొట్టుకుపోయి ఉండొచ్చు. వారి దేహాలు ఒక చోట ఉండవు. కాబట్టి వారి దేహాలు ఎక్కడ ఉండగానే వారికి ఆత్మలు మాత్రము, వారి ఆత్మ మాత్రం పరదేశంలో ఉన్నాయి. మరి వారి దేహాలు తెత్తబడతారా, ఆత్మలు తెత్తబడతారా అంటే మనం దేవుని ముందు నిలబడేది ఇప్పుడు సజీవమైన మనము శరీరంతో ఎత్తబడతాం, శరీరంతో వెళ్ళిపోయి ప్రభు ఎదుట మనం నిలబడతాం. ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నటువంటి మృతులైన వారు వారికి సంబంధించినటువంటి సముద్రంలో కానీ అగ్నిలో కాల్చబడినా కానీ బూడిదలో ఉన్నా మట్టిలో కలిసిపోయినా ఎక్కడున్నా వారికి సంబంధించినటువంటి దేహాలకు సంబంధించినటువంటి ఏదో ఒక దేన్ని ఎక్కడ ఏదైనా ఉంటుంది. మరి దాన్ని సంతరించుకొని వారు అక్షయ దేహముతో వారు లేపబడతారో మరి మృతుల్లోంచి వారు ఆత్మరూపిగా వస్తారని ఆలోచిస్తే మనందరం సజీవులుగా నిలబడతాం. కాబట్టి వారి శల్యము ఒకటి దొరికిన దాని ద్వారా శరీరాన్ని సంతరించుకొని వచ్చి ప్రభు ముందు నిలబడవచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోనండి. మొట్టమొదట లేచేది క్రీస్తునందు మృతులైన వారు, రెండవదిగా లేచేది సజీవులమైన మనము. సజీవులైన మనం అంటే బైబిల్ ఏం చెప్తుంది చూడండి. 15వ వచనంలో మొదటి దశలో రాసిన 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ప్రభు రాకడ వరకు సజీవులమని నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోధ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులు నిలిచిన మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుక్పడతాము. ప్రభువుని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా లేచేది ఎవరంటే మృతులైనటువంటి క్రీస్తుని మృతులైన వారు. రెండవదిగా లేచేది ఎవరంటే సజీవులైనటువంటి క్రీస్తుని కలిగిన వారు. కాబట్టి మృతులైన వారందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోయారు. వీరందరూ పరదేశంలో ఉన్నారు. యేసుక్రీస్తు పరదేశంలో వారు అందరూ ఎంటబెట్టుకొని పరలోకంలో ఉన్నటువంటి పరలోకం కింద నుండి పరదేశంలో ఉన్న మృతుల పరిశుద్ధులందరినీ ఎండబెట్టుకుని ప్రభు మధ్యాకాశానికి వస్తే భూమి మీద సజీవులుగా నిలిచి ఉన్న మనము దేవుని బోర శబ్దం వారికి వినపడుతుంది. దీన్ని ర్యాప్చర్ అంటున్నాం. ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రపంచవ్యాప్తంగా వారికి ఈ యొక్క శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నవారు అక్కడే, నిలబడి కూర్చున్నట్టు పడుకున్నట్టు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే లేచి వారు దేహములతో కూడా ఎత్తబడతారు.
Finalmente abasteceram o jatinho. E quando vamos partir? Logo, não vai demorar mais. O que está acontecendo? Não sei, Glória, não sei, Glória, não sei. Ai, Yuri, vem logo. Alô, Guido. Olha só, tem alguma coisa muito estranha acontecendo aqui na cidade. O quê? O Osvaldo sumiu? Como? Olha, manda reforço aqui. Manda reforço pras ruas. Agora, eu tenho que desligar. ఎత్తబడే శక్తి ఎలా వస్తుందంటే క్రీస్తు బలలో మనం పాలు పొంగులు పొందుతున్నాం కాబట్టి ఆయన శరీరంలో ఉన్న శక్తి, ఆయన రక్తంలో శక్తి మనకు వచ్చింది. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో మనం కూడా అలాగే పునరుద్ధానులుగా లేచి
ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద మేఘాల మీద కనుపడతాం. అంటే మనం వెళ్ళడానికి ఎలాంటి ఫ్లైట్ టికెట్స్ అవసరం లేదు, ఎలాంటి రాకెట్స్ అవసరం లేదు. మనందరము క్రీస్తు బోర శబ్దం వినగానే మన దేహము సిద్ధపడుతుంది. ఈ క్షయమైన దేహం అక్షయమైన దేహంగా మార్పు చెంది వెంటనే మనందరం కూడా ఏ గురుత్వాకర్షణ శక్తి మనల్ని ఆపలేదు. మనందరం కూడా భూమి మీద నుండి ఒక్కసారిగా రెప మధ్యాకాశానికి ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళిపోతామంట. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఇప్పుడు ఎత్తబడే సంఘంలో 2 గ్రూపులు ఉన్నాయి. అవేంటంటే క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు సజీవులైన వారు. ఇద్దరు కూడా ఎత్తబడి మధ్యాకాశానికి వెళతారు. ఇప్పుడు సంఘము ఎప్పుడు ఎత్తపడుతుంది? శ్రమల్లోనా? శ్రమలకు ముందా, శ్రమలు అయిపోయిన తర్వాత లేదా శ్రమల్లో ఉంటారా? చాలామంది క్రైస్తవులు సంఘము శ్రమలలో ఉంటుందని నమ్ముతున్నారు. ఒక విశ్వాసికి తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. శ్రమ అనేది మన యొక్క ప్రమోషన్కి దారితీస్తుంది. శ్రమ అనేది మేలుకే. కానీ ఆ శ్రమలు వేరు, 7 సంవత్సరాల శ్రమలు వేరు. మన విశ్వాసంలో ఎదగడానికి వచ్చే శ్రమలు వేరు, 7 సంవత్సరాల శ్రమలు. 7 సంవత్సరాల శ్రమల్లో దేవుని ఉగ్రత అంతా భూమి మీద కుమ్మరించబడుతుంది, పాత్రలు కుమ్మరించబడతాయి, దేవుడు బోర్లు ఊదుతారు. ఇవన్నీ క్రీస్తుని నమ్మని వారికి, క్రీస్తుకి వ్యతిరేకంగా లేచిన వారికి శిక్షా పాత్ర. ఈ శిక్షలో దేవుడు సంఘాన్ని ఉంచుకోండి. క్రీస్తును ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సంఘము శ్రమలలో ఉంటుందా, శ్రమలకు ముందు ఎత్తబడుతుందా? చాలామంది క్రైస్తవులు శ్రమలకు ముందు ఎత్తబడుతుందని నమ్ముతున్నారు. చాలామంది క్రైస్తవులు శ్రమలలో ఉంటుందని నమ్ముతున్నారు. నేనేం నమ్ముతున్నానంటే ప్రత్యేకంగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కృపచేత రక్షించుకున్న సంఘాన్ని శ్రమల పాలు చేయదు. అంటే శ్రమల్లో ఇంతకుముందు మనం ఎదుర్కొన్న శ్రమలు వేరు, అంత్యకాలంలో వచ్చే శ్రమలు వేరు. ఆ శ్రమలలో క్రీస్తు సంఘాన్ని అందులో ఉంచుడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు క్రీస్తు కృప ద్వారా రక్షించబడి. మరలా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాల్గొనడానికి నియమించలేదు. అంటే దేవుడు మనల్ని ఉగ్రతకు నడిపించడు, కృపచేత రక్షించుకున్నాడు. కాబట్టి మనము క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి మనం విశ్వసించేది ఒకటే, మన క్రైస్తవ సమాజము క్రీస్తు సంఘము శ్రమలలో ఉండదు. ఆయన తప్పించి ముందుగా తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి సంఘము శ్రమలకు ముందే 7 సంవత్సరాల శ్రమలకు ముందే ఎత్తబడుతుంది, ర్యాప్చర్. చాలామంది నమ్మినట్టుగా సంఘము శ్రమలలో ఉండి, మనం శ్రమల్లో ఉండి సంఘము మనల్ని ప్రత్యేకించి రక్షించుకున్న దానికి ఉపయోగము ఉండకపోవచ్చు. కాబట్టి సంఘము ముందే ఎత్తబడుతుందని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. అపొస్తలుల కార్యం 20:28 ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని దక్షిణ ఉంచిన యావత్తుకు వచ్చియో మీ మట్టుకు మీరు గురించి జాగ్రత్తగా ఉండి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం శ్రమల్లో ఉంచుడని మనం నమ్ముతున్నాం. దేవుని చిత్తము ఎలాగుంటే అలా. ఒకటి మాత్రం వాస్తవము, 2 వర్గాలు శ్రమల్లో ఉంటుంది అని నమ్మేవారికి, ముందుగా వెళ్ళేదని నమ్మేవారికి ఒకటే మాట, మనం ఉన్నా వెళ్ళినా క్రీస్తుని కలిగిన ఉన్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనం రక్షించుకుంటాడు. క్రీస్తు రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడండి. లేఖనాల్లో మనకి ఆ డినామినేషన్లో భేదాలు ఉండొచ్చు, కానీ క్రీస్తు రాకడలో ఎత్తబడటం మాత్రం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి గోల్గా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఉంచినా ఉండవచ్చు, వెళ్ళిపోయినా మనం వెళ్ళవచ్చు. ఏది ఏమైనా క్రీస్తుని కలిగి మాత్రం ఉండడానికి ప్రయత్నము చేయండి. తరలేరా యువతరమా తరలేరా యువజనమా కదలేరా యువతరమా తరలేరా ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు పనికై కదలేరా ప్రభు కొరకై తరలేరా ప్రభు పనికై కదలేరా ప్రభు కొరకై తరలేరా రా కదలేరా రా
తరలిరా రా, కదలిరా రా, తరలిరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా, కదలిరా రా, తరలిరా రా, కదలిరా రా, తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా, అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా, ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా, కదలిరా రా, తరలిరా రా, కదలిరా రా, తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగమును